Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 645 points down 80,952 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 204 పాయింట్స్ డౌన్ 24,610 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్ డౌన్ 54,941 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే పర్టికులర్ గా నిఫ్టీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ 24,440 మార్క్ వరకు ఫాల్ అయింది. అంటే సుమారుగా 350 పాయింట్ల దగ్గరగా ఇవాళ నిఫ్టీ పడింది. ఇవాళ మన పోర్ట్ఫోలియో స్టాక్స్ పెద్దగా పడుండకపోయిండొచ్చు, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ పెద్దగా పడలేదు. కానీ బ్రాడర్ ఇండెక్స్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎక్కువగానే పడి కొంత వరకు మళ్ళీ బ్యాక్ అయ్యాయి. ఇవాళ వెళ్ళిన మార్క్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ పరంగా 24,440 అరౌండ్. ఈ ఎగ్జాక్ట్ ఒక 100 పాయింట్స్ అన్న తీసుకోవచ్చు. 24,400 to 24,500 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఇన్ఫాక్ట్ ఇది నేను నిన్నటి వీడియోలో కూడా ఒకసారి మెన్షన్ చేశాను, ఒకసారి ప్లే చేస్తున్నాను. ద వర్స్ట్ కేస్ 24,400 or 500 జోన్స్ వరకు కన్సాలిడేషన్ మనకు కనిపించొచ్చు. గ్లోబల్ గా ఏవైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో బాండ్ డీల్స్ రిలేటెడ్ గా కానీ, ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ కానీ, చైనా రిలేటెడ్ గా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోవడం కారణంగా ఎఫ్ఐస్ ఒక ఫ్లోస్ వాళ్ళ సైడ్ వెళ్తూ ఉండడం కానీ, ఈ రీజన్స్ తో ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అయితే ఇన్ ద వర్స్ట్ కేస్ 24,400 to 500 ఇన్ బిట్వీన్ వరకు మార్కెట్ కన్సాలిడేట్ అవ్వచ్చు. అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అన్నది లాజికల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ని బేస్ చేసుకొని నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను. నేను ఇంత త్వరగా ఒకే రోజులోనే మార్కెట్ ఆ లెవెల్ వరకు వస్తుంది, వచ్చి బౌన్స్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏం జరిగింది ఓవర్ నైట్ లో? ఎందుకు మార్కెట్స్ అలా షార్ప్ గా రియాక్ట్ అయ్యాయి? ఇన్ఫాక్ట్ ఇవాళ మీరు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ కరెక్ట్ గా 235 అరౌండ్ అనుకుంటాను షార్ప్ గా రివర్సల్ ఇచ్చింది. ఏదైతే మొత్తం పుల్ బ్యాక్ ఉందో ఈ డైలీ క్యాండిల్ లో షార్ప్ రివర్సల్ అంతా 235 కనిపించింది. అసలు ఏం జరిగింది మార్కెట్ లో? ఎందుకు మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ అయ్యాయి, తర్వాత ఎందుకు రికవర్ అయ్యాయి? ఇక్కడ నుంచి మార్కెట్ లో పెరిగే ఆస్కారం ఉందా, ఇక్కడ నుంచి కూడా పడుతుందా? నిన్నటి వీడియోలో ఎలా అయితే 24,400 to 500 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాము, ఇక్కడ నుంచి ఫర్దర్ గా పడుతుంటే ఏ లెవెల్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి, ఏ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి, డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకు పడింది? జస్ట్ మీరు గూగుల్లో US 20-year బాండ్ ఆప్షన్ అని సెర్చ్ చేయండి. గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా వీక్నెస్ బాండ్ మార్కెట్ లో యుఎస్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏం జరిగింది ఓవర్ నైట్ లో మాట్లాడుకునే ముందు దీనికి కర్త కర్మ క్రియ ప్రతిదీ కూడా మనం డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓవర్ నైట్ లో ఏదైతే జరిగిందో అది ట్రంప్ కి ముందుగానే తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి కొద్ది రోజుల క్రితమే తను జెరోమ్ పవెల్, అక్కడికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ ని పూల్ అని పిలవడం జరిగింది. మనకి ఎంత డిఫరెన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తో వాళ్ళెవరిని కూడా అందులో ఉన్న చైర్మన్ ని మనం గ్లోబల్ గా ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంక్ రెస్పెక్ట్ చేసే, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ తీసుకునే యాక్షన్స్ ని బట్టే ఇంట్రెస్ట్ రేట్స్ ని బేస్ చేస్తూ ఉంటాయి. అలాంటి పర్సన్ ని ఫూల్ అని పిలుస్తూ ఉండడం, ఏ లెవెల్ కి బాండ్ మార్కెట్ డిటోరేట్ అవుతుంది అనేది ట్రంప్ కి ముందుగానే అర్థమైంది. అదే నిన్నటి మార్కెట్ లో కనిపించింది. ఏం జరిగింది నిన్న అంటే 20-year బాండ్ ని ఆప్షన్ వేశారు. $16 బిలియన్ కి సంబంధించిన ఆప్షన్ అన్నమాట. అంటే యుఎస్ కి సంబంధించి 20 years పాటు ఈ బాండ్స్ రిలేటెడ్ గా ఆప్షన్ జరిగింది. బయర్స్ నుంచి నిజంగా సపోర్ట్ ఉందనుకోండి, కొనుక్కుంటారు. యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించిన బాండ్స్ 20-year బాండ్స్ కొనుక్కుంటారు. పెద్ద మొత్తంలో కొనాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్స్ లో పాల్గొని కొనుక్కుంటారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే బయర్స్ నుంచి స్ట్రైక్ కనిపించింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ పెద్దగా కనిపించలేదు. మరి దానికి ట్రంప్ ఏం చేస్తారు? బయర్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కనిపించకపోతే అంటే అదే చెప్పాను నేను ఇందాక, కర్త కర్మ క్రియ మొత్తం ట్రంపే అని. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక రాష్ట్రంలో ఉన్నారు, ఆ రాష్ట్రానికి బాగా అప్పులు ఉన్నాయి, చాలా చాలా ఎక్కువగా అప్పులు ఉన్నాయి. అసలు అప్పులకి వడ్డీయే కట్టడానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఆ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రం బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. మాకు డబ్బులు ఇవ్వండి, మీకు తర్వాత నేను అసలు ప్లస్ వడ్డీ 2 పే చేస్తాను అంటుంది. మీరు నమ్మి ఆ రాష్ట్రానికి సంబంధించిన బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా? ఇక్కడ రాష్ట్రం కాదు యుఎస్, ఇది ఒక కంట్రీ, రెస్పెక్టెడ్ కంట్రీ. వరల్డ్ వైడ్ గా కంట్రీకి ఒక పేరు, రెస్పెక్ట్ అంటూ కొంత ఉంది. సో కాబట్టి ఎంత అప్పున్నా మళ్ళీ ఎలాగైనా వాళ్ళు గ్రో అయ్యే ఎకానమీ కదా, ఎలాగైనా రీపే చేస్తారులే అనే కాన్ఫిడెన్స్ తో ఇప్పటి వరకు బై చేస్తూ వచ్చారు బాండ్స్ ని. కానీ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ వచ్చాక అప్పుల మాట పక్కన పెడితే అసలు ఎకానమీ ఎలా ముందుకు వెళ్తుంది, తను తీసుకుంటున్న డెసిషన్స్ తో, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ తో, పాలసీ అన్సర్టనిటీస్ తో ఏం చేయాలనుకుంటున్నారు ఎకానమీ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ ని రేస్ చేస్తూ ఉండడం. ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల ధరలు పెరుగుతాయి, ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల జనాలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈవెన్ నాకు ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా తగ్గినా నేను వడ్డీ రేట్లు కట్ చేయను, నేను వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉంటాను. 1-2 నెలలు చూసి నేను కంగారు పడనని ఫెడ్ చైర్మన్ కట్ చేయాల్సిన వడ్డీ రేట్లను వెనక్కి తగ్గారు. డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ గా అసలు అలాంటి ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ లేకపోయింటే
రేట్ కట్స్ యథావిధిగా జరగాల్సిన కాస్త తను తీసుకుంటున్న ట్రేడ్ పాలసీస్ తో ఏం జరుగుతుందన్న ఒక భయాలతో అక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఒక స్టెప్ వెనక్కి వేస్తూ ఉండడం అది బాండ్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ తను తీసుకుంటున్న ట్రేడ్ పాలసీలతో యుఎస్ కి సంబంధించిన డెట్ ఇంపాక్ట్ అవుతుంటే, అంటే అక్కడ వాళ్ళ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంటే, గవర్నమెంట్ కి వస్తున్న రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతుంటే, వాళ్ళు ఎలా దాన్ని మళ్ళీ తిరిగి రీఫైనాన్సింగ్ చేసుకోగలరు, ఎకానమీ వీక్ అయిపోతూ ఉంటే. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా తను ఒక పాలసీ తీసుకొచ్చారనమాట. దానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక పేరు కూడా పెట్టారు. దాంట్లో తను చాలా వాళ్ళకి ట్యాక్స్ కట్స్ అనౌన్స్ చేశారు. ఈ ట్యాక్స్ కట్స్ అనౌన్స్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక ఇన్కమ్ ఇంపాక్ట్ అయ్యి $3.4 ట్రిలియన్ దగ్గరగా ట్రేడ్ డెఫిసిట్ యుఎస్ గవర్నమెంట్ కి పెరుగుతుంది బై 2034 లో అనేలా అప్డేట్స్ కూడా కనిపించాయి. ఆల్రెడీ అప్పుల భారం ఉంది. ఇప్పుడు తీసుకుంటున్న కొత్త చేంజెస్ తో మరిన్ని అప్పుల భారం పెరిగి అండ్ తీసుకొచ్చిన అన్సర్టనిటీస్ ట్రేడ్ పాలసీస్ తో కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కడ పెరుగుతుందని రేట్ కట్స్ రిలేటెడ్ గా ఫెడ్ వాళ్ళు వెనక్కి వెళ్తుండడం, ఇవన్నీ యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ ని అమాంతం పెంచుతున్నాయి. 4.62 దగ్గరికి యుఎస్ 10-year బాండ్ ఈల్డ్ వెళ్ళింది. రీసెంట్ టైమ్స్ లో సరే ట్రంప్ చెప్తున్నాడు కదా, కొంత వెనక్కి తగ్గుతున్నారు కదా, అన్సర్టనిటీస్ కూల్ ఆఫ్ అవుతాయని మే 1st 4.12 దగ్గర ఉంది. ఇప్పుడు 4.62 దగ్గర ఉంది, విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ బిలీవ్ మీ, ఇది మీరు ఒకవేళ 5 దగ్గర చూసారంటే మాత్రం, అది కూడా ఇంత సడన్ గా ఇప్పుడు మే 1st నుంచి మే 22nd కి చాలా ఎక్కువ పెరిగింది కదా, ఇలానే ఇంకొక 15 డేస్ లో కానీ విత్ ఇన్ 10-15 డేస్ లో కానీ ఇది 5.2 దగ్గర మీరు చూసారంటే మాత్రం దెన్ బీ ప్రిపేర్. నిన్నటి వీడియోలో చెప్పినట్టు మార్కెట్ ఫాల్ కి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అలా జరిగిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్స్ పడతాయి. అసలు ఎందుకు బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి ఇందాకంతా మీరు చెప్పారు, బానే ఉంది, నాకు అది అర్థం కాలేదు. అన్ని ఈవెంట్స్ ని మీరు కనెక్ట్ చేస్తూ చెప్తే నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను కంప్లీట్ గా బిగినర్ ని, నాకు అర్థమయ్యేలా ఒక్క ముక్కలో చెప్పండి ఎందుకు బాండ్ డీల్స్ పెరుగుతాయంటే. మళ్ళీ ముందు ఎగ్జాంపుల్ కే వెళ్దాం. ఒక రాష్ట్రం ఉంది, బాగా అప్పుల్లో ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ లో మీరు డబ్బులు పెట్టండి అంటే పెడతారా? పెట్టరు. ఎప్పుడు పెడతారు? నార్మల్ గా ఇచ్చే వడ్డీ కంటే అధిక వడ్డీ ఇస్తున్నప్పుడు పెట్టే ఇంట్రెస్ట్ మీకు ఉంటది కదా, అంటే మీకు ఒక ఆలోచన పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? మీకు వడ్డీ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు. వడ్డీ రావడం అంటే ఇక్కడ బాండ్ ఈల్డ్ పెరగడం. బయ్యర్ తక్కువ దగ్గర ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇన్ సింపుల్ టర్మ్స్, బయ్యర్ టర్మ్స్ లో కాకపోయినా సెల్లర్ టర్మ్స్ లో మాట్లాడాలంటే, సెల్లర్ ఎంత ఎక్కువ పెట్టి వడ్డీని బయ్యర్ కి అమ్ముదాం అనుకుంటే, అంత ఈల్డ్ పెట్టి బయ్యర్ కి అమ్ముదాం అనుకుంటే అప్పుడే కొంటున్నాడు బయ్యర్. సో బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సెల్లర్స్ కొంత భయాలతో ఎక్కడ మళ్ళీ ఇంకెక్కడ పెరిగిపోతుందని ఒక భయాలతో బాండ్స్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ అండ్ కొత్త ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడం, ఇవన్నీ ఒకలా ఉంటే జపాన్ కి సంబంధించిన 40-year బాండ్ డీల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద 10 years కి సంబంధించిన బాండ్ డీల్స్ కూడా అమాంతం పెరిగిపోతూ యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ దగ్గరకు వస్తుండేసరికి ఎన్ క్యారీ ట్రేడ్ ఏదైతే ఎన్ లో బారో చేసి తక్కువ వడ్డీకి చేసి యుఎస్ కి సంబంధించిన బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు? జపాన్ కి సంబంధించిన బాండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, అక్కడ సోవరెన్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని యుఎస్ కి సంబంధించిన బాండ్స్ ని అమ్మే ప్రయత్నంలో కూడా ఈల్డ్ పెరుగుతుంది. రిటర్న్ ఇస్తేనే నాకు కొంటాననే బయ్యరు జపాన్ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన డబ్బులు, యుఎస్ కి వెళ్ళిపోయిన డబ్బులు మళ్ళీ జపాన్ కి వచ్చే ప్రయత్నంలో ట్రంప్ చేస్తున్న హడావిడికి ఎక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, నేను వడ్డీ రేట్లు కట్ చేయను అని చెప్పి ఫెడ్ చైర్మన్ చెప్పడం, ఫర్దర్ గా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక కొత్త బిల్ తో ఫర్దర్ గా తను అప్పుని పెంచేసి యుఎస్ ఎకానమీని రిస్క్ లో పెడుతున్నాడనేలా మార్కెట్ కు ఒక చిన్న కన్సర్న్. ఇవన్నిటిని మనం సమప్ చేస్తే యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ పెరుగుతుండడాన్ని జస్టిఫై మనం చేయొచ్చు. కమ్ టు ద రియాలిటీ ఫ్రెండ్స్, మార్కెట్ లో డేటాని మనం ఎలా చూస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా అర్థం చేసుకోండి. డేటాని మీరు ఎలా చూస్తున్నారు? చాలా వరకు మన వాళ్ళు నిన్నటి థంబ్నెయిల్ లైక్ మార్కెట్ ఫాల్ కి సిద్ధంగా ఉండాలంటే ఇలా పానిక్ క్రియేట్ చేస్తున్నారు. పానిక్ ఎందుకు? మార్కెట్ బానే ఉంది కదా, ఎందుకు అలా పానిక్ అయ్యేలా థంబ్నెయిల్ హార్ లోపల కూడా ఎందుకు ఈ బాండ్ డీల్స్ ఇంత ఎలివేట్ చేసుకొని మాట్లాడుకోవడం, ఇప్పుడు కూడా ఎందుకు ఇంత డిస్కషన్ అని. బట్ నేను ఒకటి చెప్పాలి, నేను ఏమని పెడుతున్నాను, బిగ్ ఫాల్ కి సిద్ధంగా ఉండాలి. ఎగ్జిట్ అవ్వాలనా కాదు, పానిక్ అవ్వాలనా కాదు. ఫాల్ అవుతుంటే నేను సపోర్ట్స్ ని కూడా మెన్షన్ చేస్తాను కదా, ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు సిద్ధంగా లేకపోతే ఏమవుతుందంటే, ఇవాల్టి ఫాల్ కి నిఫ్టీలో ఉంటున్న ఫాల్ కి కంగారు పడి ఏదో జరిగిపోయిందని మనం ముందుగా ఎగ్జిట్ అవుతాం. బిగ్ ఫాల్ కి సిద్ధంగా ఉండాలి అంటే అసలు ఆ ఫాల్ రిలేటెడ్ గా రీజన్ ఏంటో మనకు అర్థం కావాలి. సో దట్ ఫాల్ వస్తుందని ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండాలి. అప్పుడు ఆ ఫాల్ టైమ్ లో మనం కంగారు పడం. రెండో అంశం, ఫాల్ వరకు ప్రిపేర్డ్ గా ఉన్నాం. రెండో అంశం, ఈ ఫాల్ లో మనం ఏం చేయగలం? అమ్మేసి బయటకు వెళ్ళిపోయామంటే ఆబ్వియస్లీ రేపు పొద్దున మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మనం చేసింది ఒక బిగ్గెస్ట్ బ్లండర్ లా మనకు కనిపిస్తుంది. అది కాదు మనం చేయాల్సింది. ఏం చేయగలం? స్మార్ట్ గా పడుతుంటే డబ్బులుంటే సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కొనుక్కోవడం. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలనేదే నా ఒక అభిప్రాయం. అండ్ మీరు చెప్పండి, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నిఫ్టీ బాగా పడినప్పుడు నిఫ్టీ 20 PE దగ్గరకు వచ్చేసింది, దాని బిలో కూడా వచ్చింది. ఇలా హిస్టారికల్ గా చాలా తక్కువగా జరిగింది. ఇది రైట్ టైం. రిస్క్ ఉన్నా ఇక్కడ నుంచి ఎంత పడుతుందో, ఇక్కడ నుంచి ఎంత పడుతుంది అనేది నాకు తెలియదు. బట్ ఇక్కడ డబ్బులు పెట్టడం తప్పు కాదని ఎన్నిసార్లు ఎన్ని వీడియోలో మెన్షన్ చేశాను. అలానే మార్కెట్స్ లో రిస్కులు ఉంటున్నప్పుడు ఆ రిస్కులతో మార్కెట్ ఫాల్ అవుతుందని ప్రిపేర్డ్ గా ఉండాలని కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పుకోకపోతే కంగారు పడి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. అందరూ మార్కెట్ ని అర్థం చేసుకునే వాళ్ళే కాదు, మార్కెట్ కొంత చిన్న
ఫాల్ కూడా కంగారు పడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. మార్కెట్ లో మనకి ఫాల్ రిలేటెడ్ గా సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు ఇలా మనం ప్రిపేర్డ్ గా ఉంటేనే ఫాల్ మనకి ఆపర్చునిటీగా ఉంటుంది. లేదంటే ఆ ఫాల్ మనకి పానిక్ క్రియేట్ చేసి మార్కెట్ నుంచి మనల్ని ఎగ్జిట్ అయ్యేలా చేస్తుంది. వెల్ అగైన్ కమింగ్ టు ద పాయింట్, మార్కెట్ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి ఫర్దర్ గా కూడా పడే అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఇఫ్ మనకి ఇది కానీ కంట్రోల్ అవ్వకపోతే 10 years కి సంబంధించిన యూఎస్ బాండ్ డీల్స్ మనకి ఇంపార్టెంట్. అంటే జపాన్ కి సంబంధించింది ఇంపార్టెంట్. జపాన్ ది కూడా కూల్ ఆఫ్ అవ్వాలి. బట్ జపాన్ ది మనకి డైరెక్ట్ గా రిలేటెడ్ కాదు. ఇదేంటంటే జపాన్ ది యూఎస్ బాండ్ డీల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. యూఎస్ బాండ్ డీల్స్ ఏంటంటే గ్లోబల్ గా ఫ్లో అయ్యే మనీని, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ మనీని ఇంపాక్ట్ చేస్తుంది. సో జపాన్ ది కూల్ ఆఫ్ అవ్వడం మనకి ఇంపార్టెంట్, యూఎస్ ది కూల్ ఆఫ్ అవ్వడం ఇంపార్టెంట్. సో దట్ మిగిలిన కంట్రీస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ లో కూడా మనకి కూల్ ఆఫ్ కనిపిస్తుంది. ఈ రెండు నేషన్స్ దే కొంత కన్సర్న్ గా ఉంది. ఒక ఇంపాక్ట్ ఇతర నేషన్స్ మీద కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి 5% కి వెళ్ళినా 5.5 కి వెళ్ళినా ఈవెన్ దాని అబోవ్ కి వెళ్ళినా సరే మార్కెట్ పానిక్ అవ్వవేమో, కానీ అది ఎలా వెళ్ళాలంటే చాలా స్లోగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 year 2 year అలా వెళ్ళాలి. అంతేకాని నెక్స్ట్ 15 days 20 days లోని బాండ్ డీల్స్ కానీ షార్ప్ గా పెరిగాయంటే మాత్రం అది డెఫినెట్లీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. బీ ప్రిపేర్, ముందుగా ప్రిపేర్డ్ గా ఉందా? కానీ మీరు ఒకటి నాకు చెప్పండి, నిజంగా బాండ్ డీల్స్ పెరిగి మార్కెట్స్ పడ్డాయనే అనుకుందాం, కంపెనీలు ఏమైనా అమ్మడం మానేస్తాయా? వాళ్ళ వ్యాపారం ఏమైనా ఆగిపోతుందా? మన ఇండియన్ కంపెనీస్ మొత్తం ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా? ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు మానేస్తారా? పేస్ట్లు కొనే వాళ్ళు మానేస్తారా? బస్సులు, కార్లు, బైక్స్ కొనే వాళ్ళు ఏమైనా మానేస్తారా? బాండ్ డీల్స్ యూఎస్ లో పెరిగాయి కదా అని ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ అవుతారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత ఎక్కువ డబ్బులు బయటకు పట్టుకెళ్తారు. మరి చూద్దాం ఇవాళ ఎఫ్ఐఎస్ ఎలాంటి సెల్ నెంబర్ తో మార్కెట్ లోకి వస్తారని. ఇవాళ బై నెంబర్ లో ఉన్నారంటే డెఫినెట్లీ మార్కెట్స్ కి మంచిది. సో నాకు తెలిసినంత వరకు బాండ్ డీల్స్ పెరగడం కారణంగా మార్కెట్స్ పడుతుందంటే మాత్రం షార్ట్ టర్మ్ లో అదొక మంచి అవకాశం డబ్బులు పెట్టుకోవడానికి. ఇంకా ఎంత పానిక్ అవుతుంది, ఇది ఎంత పెరిగిపోయి మార్కెట్ ఎంత కిందకి పడేస్తుందో ఎవరికి తెలీదు. బట్ షార్ట్ టర్మ్ లో వస్తున్న ఈ పానిక్ మొత్తానికి కూడా ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఉండదు. అంటే మేజర్ గ్లోబల్ స్లో డౌన్ కాదు ఇది, ఈల్డ్ గేమ్. సడన్ గా మళ్ళీ ఈల్డ్స్ లో కూడా రికవరీ, రివర్సల్స్ కూడా అంతే షార్ప్ గా ఉంటాయి. దాన్ని ఎవ్వరూ మెజర్ చేయలేదు. బట్ దీని కారణంగా పానిక్ క్రియేట్ అవుతుంటుంది కదా, దాన్ని స్మార్ట్ ఇన్వెస్టర్స్ అవకాశంగా తీసుకుంటారు. ఎక్కడ అవకాశంగా తీసుకోవాలి? ప్రెసెంట్ 24,400 to 500 అది ఇంపార్టెంట్ సపోర్ట్. నాకు తెలిసినంత వరకు అది బ్రేక్ అయి ఫర్దర్ గా మార్కెట్ బిలో క్లోజ్ అవ్వట్లేదు అనుకోండి, నాకు తెలిసి ఇవాళ ఏదైతే కనిపించిందో అదే లాస్ట్ లో అనమాట. ఒకవేళ అలా కానీ వెళ్తే మాత్రం ఆ నెక్స్ట్ ఏ లెవెల్స్ ని ఇంపార్టెంట్ లెవెల్స్ గా చూడొచ్చు అనేది కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో స్ట్రెంత్ ఉంది. సో కాబట్టి పోర్ట్ఫోలియోస్ లో పెద్దగా పెయిన్ కనిపించలేదు. అది మీకు ఈ చార్ట్ తో అర్థం అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మేజర్ సెల్ ఆఫ్ కానీ నిన్న ఇవాళ మోస్ట్లీ మనకి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. అండ్ ఇంక ఇది కాక యుఎస్ కి సంబంధించిన డాలర్ ఇండెక్స్ మళ్ళీ 100 బిలోకి వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది. ఇరాన్ వాళ్ళకి ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కొంత ఫియర్ ని క్రియేట్ చేసి 5th రౌండ్ ఆఫ్ యుఎస్ ఇరాన్ నెగోసియేషన్స్ ప్రెసెంట్ ఎలా అయినా బ్రేక్ చేయాలని యుఎస్ వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. ఇఫ్ అది బ్రేక్ అయిందంటే మాత్రం, అంటే ఇరాన్ తగ్గింది యుఎస్ దగ్గర అంటే మాత్రం క్రూడ్ ఆయిల్ లో ఒక మంచి ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 1-2 days నుంచి గోల్డ్ కొంత ర్యాలీ అయింది కాస్త. మళ్ళీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక పాయింట్ నుంచి ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయో అప్పటి నుంచి గోల్డ్ లో కూడా కూల్ ఆఫ్ కొంత అయితే కనిపించింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ లో కూడా ఇవాళ ఈక్విటీస్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ కనిపించింది. ఓన్లీ రీజన్ యుఎస్ కి సంబంధించిన 20 year బాండ్ డీల్స్ ఆప్షన్ లో ఉంటున్న వీక్నెస్. ఇప్పుడు రియల్ స్ట్రెంగ్త్ మార్కెట్ కి ప్రూవ్ అవ్వాలి. మార్కెట్స్ లో స్ట్రాంగ్ స్టెబిలిటీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఉంటే మాత్రం ఇవాల్టిలో మోస్ట్లీ మనకి బ్రేక్ అవ్వదు. బ్రేక్ అవుతుంటే మాత్రం ఇందాక నేను చూపించిన ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర డబ్బులుంటే కొనడం, డబ్బులు లేకపోతే వెయిట్ చేయడం మనం చేయగలిగేది. ఎందుకంటే ఈ బాండ్ డీల్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఫినామినా. కొంత సర్టైన్ పీరియడ్ వరకు పానిక్ ని క్రియేట్ చేసి ఈల్డ్ గేమ్ లో మళ్ళీ మార్కెట్స్ లో ఈల్డ్ అనేది ఫాలో అవడం, ఈక్విటీ ర్యాలీ అవడం అనేది మార్కెట్ లో చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న వాళ్ళు రెగ్యులర్ గా చూసే సినారియోనే. కాబట్టి కొత్త వాళ్ళు కంగారు పడకండి. బట్ మేజర్ ఫాల్ కి మాత్రం రెడీగా ఉండాలి. ఈల్డ్స్ మీకు తెలీదు, నాకు తెలీదు. ఓవర్ నైట్ లో 4.8 ఆర్ ఈవెన్ 4.7 సడన్ గా స్పైక్ అవుతున్నాయనేలా మార్కెట్ లో పేస్ ఎంత రేట్ తో పెరుగుతుందనే పేస్ కానీ ఎక్కువ ఉంటే మార్కెట్ ఇమీడియట్ గా పానిక్ అవుతుంది. బట్ అలానే మళ్ళీ కూడా కొన్ని డేస్ కి ఈల్డ్ కూల్ ఆఫ్ అవడం, మార్కెట్స్ రికవర్ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి బిగినర్స్ ఇది మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ఇండియా ప్రకారం వస్తే నిన్న ఆర్బీఐ వాళ్ళు మేక్ సంబంధించిన బులెటిన్ ని రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్తున్నారంటే గ్లోబల్ గా చాలా జరుగుతున్నాయి బట్ ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం ఒక కనెక్టర్ లా ఉన్నాం. అంటే వేరియస్ కంట్రీస్ కి మనం ఒక ఎక్స్పోర్టర్ లా, ఐటీ, ఫార్మా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం.
బ్యాంక్స్ కి సంబంధించి లిక్విడిటీని స్ట్రెంథెన్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటున్నాం, ఇంకా సపోర్ట్ కూడా చేస్తాం. ఇన్ఫ్లేషన్ మేము అనుకున్నట్లే ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ రిలేటెడ్ గా ఆర్బీఐ కి సపోర్ట్ చేసే అంశాలు అయితే అవుతాయి. నెక్స్ట్ మంత్ ఉందన్నమాట. స్టార్టింగ్ వీక్ లో ఆర్బీఐ మీట్, ఆ తర్వాత ఫెడ్ వాళ్ళ మీట్ కూడా నెక్స్ట్ మంత్ ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించి పెద్దగా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలు ఏం చేంజ్ లేదు. నిన్న ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ గా నిన్న వాళ్ళు బై సైడ్ ఉన్నారు, ఇవాళ కూడా అలానే ఉంటే బాగుంటుంది. ఆ డేటా రాగానే నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఫ్రెండ్స్, ఇంత మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉన్న కంపెనీ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సెబీ, ఎన్ఎస్సి, బిఎస్సి రిలేటెడ్ గా జరిగింది. ఇది పర్టికులర్ గా ట్రేడర్స్ అండ్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే బిఎస్సి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఎన్ఎస్సి ఐపీఓ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డేటా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గారు ఈ నెలలోనే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎక్స్పైరీస్ పరంగా డేట్స్ రిలేటెడ్ గా కొత్త సర్క్యులర్ ని, డైరెక్టివ్స్ ని రిలీజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేశారు. దీంతో బిఎస్సి స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పడింది. అసోచామ్ 16th క్యాపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్ లో తన ఈ స్టేట్మెంట్స్ చేస్తుండడం బిఎస్సి స్టాక్ లో ప్రెషర్ కనిపించింది. దీనికి కారణం మార్చి 27న సెబీ వాళ్ళు తీసుకొస్తున్న సర్క్యులర్ లో ప్రతి ఎక్స్చేంజ్ ఎయిదర్ ట్యూస్డే కానీ థర్స్డే కానీ ఏదో ఒక రోజునే ఎక్స్పైరీ పెట్టుకోవాలి, ఒక ఎక్స్చేంజ్ ఒక రోజు మాత్రమే ఈ ఎక్స్పైరీ డే ని పెట్టుకోవాలనేలా సెబీ వాళ్ళు డ్రాఫ్ట్ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు మార్చి 27న. అండ్ ఒకవేళ ఎక్స్పైరీస్ ని మార్చాలనుకుంటున్నా సెబీ పర్మిషన్ కావాలనేలా సెబీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది బిఎస్సి కి మంచిది, ఎందుకంటే థర్స్డే ఎన్ఎస్సి ఉండిపోతుంది, ట్యూస్డేస్ బిఎస్సి ఉండిపోతుంది. కానీ ఎన్ఎస్సి ప్లాన్ ఏంటంటే థర్స్డే ఎన్ఎస్సి ఉండి ట్యూస్డే బిఎస్సి ఉంటే స్లోగా బిఎస్సి వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళ మార్కెట్ షేర్ ని తింటూ వచ్చారు. ఎలా ఎన్ఎస్సి బిఎస్సి కి మార్కెట్ షేర్ ని కోల్పోయింది అనేది కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1 year Q4 FY25 18.8% ఉంది బిఎస్సి కి మార్కెట్ షేర్ ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో. కరెక్ట్ గా 1 year బ్యాక్ మీరు చూసారంటే అది 5.86. స్లో అండ్ గ్రాడ్యువల్ గా ఎన్ఎస్సి ఏమో 100% నుంచి గ్రాడ్యువల్ గా తన మార్కెట్ షేర్ ని కోల్పోతూ వస్తుంటే బిఎస్సి ఏమో బికాస్ ఆఫ్ దిస్ ఎడ్జ్ డిఫరెన్స్ వస్తుంది కదా ట్యూస్డే అండ్ థర్స్డే కి, దాంతో బిఎస్సి మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వస్తుంది. ఒకవేళ ఎన్ఎస్సి కి సంబంధించిన నిఫ్టీ కాంట్రాక్ట్స్ ని వాళ్ళు ట్యూస్డే కి మార్చారంటే మాత్రం బిఎస్సి కి ఉంటున్న ఎడ్జ్ పోతుంది, మార్కెట్ షేర్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అది భయపడే ఇవాళ బిఎస్సి పడింది. బట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేస్తేనే అర్థమవుతుంది. సెబీ వాళ్ళ రూల్స్ మనకు క్లారిటీ ఇస్తాయి. ఎవరైనా సెబీ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా ఈ రెండింటికి డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలనే ప్రయత్నిస్తారు. ఇద్దరిని ఒకటిగా పెట్టారంటే ఖచ్చితంగా బిఎస్సి కంప్లీట్ గా ఇంపాక్ట్ అవుతుంది. బట్ చూడాలి. తుహిన్ కాంత పాండే గారు మాత్రం ఎన్ఎస్సి బిఎస్సి కూడా డిస్కషన్స్ లో ఉంది. దీని రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది కమింగ్ డేస్ లో అనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఫైనలీ సెబీ వాళ్ళు ఏం చెప్తే అదే ఎన్ఎస్సి బిఎస్సి చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెబీ వాళ్ళు రిలీజ్ చేసే న్యూ ఎఫ్ఎన్ఓ రూల్స్ తో బిఎస్సి స్టాక్ ఒక ఫ్యూచర్, ఎన్ఎస్సి మార్కెట్ షేర్ ఒక స్టెబిలిటీ రెండు ఆధారపడి ఉంటాయి. సో ఎవరెవరైతే ఆఫ్లైన్ మార్కెట్ లో అన్లిస్టెడ్ స్పేస్ లో ఎన్ఎస్సి షేర్ ని కొనుంటారో, ఎన్ఎస్సి కి తరపున కానీ వచ్చిందంటే ఈ అప్డేట్ అది చాలా మంచి అప్డేట్ అవుతుంది. బిఎస్సి తరపున వచ్చిందంటే అది ఆల్రెడీ వచ్చింది కూడా, మళ్ళీ ఎందుకో దీన్ని కొంత మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి బిఎస్సి పక్కే ఉంటుందా బాల్ ఆర్ ఎన్ఎస్సి సైడ్ కి వెళ్తుందా అనేది చూడాలి. ఇది రెండు స్టాక్స్ కి చాలా బిగ్ ఇష్యూ. అలాగే బిఎస్సి రిలేటెడ్ గా రేపు ఎక్స్ డేట్ బిఎస్సి స్టాక్ పరంగా 2:1 లో బోనస్ షేర్స్ అయితే వస్తాయి. అంటే మీ దగ్గర ఒక స్టాక్ ఉంటే 2 బోనస్ షేర్లు వస్తాయి. అంటే టోటల్ గా మీ ఒక్కొక్క స్టాక్ 3 స్టాక్స్ అవుతుంది. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది. అండ్ అలాగే ఎన్ఎస్సి ఐపీఓ రిలేటెడ్ గా గుడ్ న్యూస్ కనిపిస్తుంది. ఆల్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయాయని, కమింగ్ టైమ్స్ లో ఎన్ఎస్సి ఐపీఓ రాబోతుందని ఇలా గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఎన్ఎస్సి ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అండ్ భారీగా అన్లిస్టెడ్ మార్కెట్ లో ఈ షేర్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కడ లిస్ట్ అవుతుంది అనేది మెయిన్ క్వశ్చన్. చూద్దాం. అండ్ ఫైనలీ ఆల్రెడీ ఉంటున్న ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లిస్ట్ లో నుంచి ఈ స్టాక్స్ అయితే తీసేస్తున్నారు. ఆర్తి ఇండస్ట్రీస్, బిర్లా సాఫ్ట్, హింద్ కాపర్, ఎంజీఎల్ అండ్ పిఎల్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ వీటికి సంబంధించి ఇష్యూ అవ్వవు. వీటిని ఎఫ్ఎన్ఓ లోంచి కంప్లీట్ గా తీసేస్తున్నారు. అంటే ప్రెసెంట్ ఆల్రెడీ రన్ అవుతున్న కాంట్రాక్ట్స్ ఉంటాయి. మే, జూన్, జూలై కాంట్రాక్ట్స్ వరకు ఉంటాయి. తర్వాత ఆగస్ట్ నుంచి వీటికి న్యూ కాంట్రాక్ట్స్ రన్ అవ్వవు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారంటే సడన్ గా స్టాక్ 66% పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కంగారు పడతారని నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఇవాళ డీమర్జర్ జరగబోతుంది. మీరు ఈ పర్టికులర్ కంపెనీలో ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇంకొక స్టాక్ ABLBL రిలేటెడ్ గా ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ రిలేటెడ్ గా మీకు లభిస్తుంది. ఇవాళ 22nd మే ఎక్స్ డేట్. బట్
మీకు ఏదైతే పోర్ట్ఫోలియోలో నష్టం కనిపిస్తుందో అది ఇంకొక షేర్ రూపంలో మీకు అది కవర్ అయిపోతుంది. అది లిస్ట్ అవుతున్నదే చాలా ఇంపార్టెంట్. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, డీమర్జ్ అయ్యాక ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఇంపార్టెంట్ షేర్ అవ్వదు. నెక్స్ట్ మీకు వస్తుందని చెప్పానా, ఇంకొక కంపెనీ వచ్చి లిస్ట్ అవుతుంది, దాంట్లో మీకు ఒక షేర్ వస్తుంది అన్న, అది ఇంపార్టెంట్ కంపెనీ అవుతుంది. దాంట్లో చాలా మంచి ట్రాక్షన్, బిజినెస్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆ షేర్ మీ డిమాట్ అకౌంట్ లోకి రావడానికి వెయిట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఉంటున్న లాస్ మీకు ఆ వస్తున్న కొత్త కంపెనీ, కొత్తగా లిస్ట్ అయ్యి మార్కెట్ లోకి వచ్చే కంపెనీ రిలేటెడ్ గా మీకు కవర్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ డిజాస్టర్స్ గా ఉన్నాయి. స్టాక్ పెరిగింది కరెక్టే, బట్ డిజాస్టర్ గా ఉన్నాయి. బట్ దానికి ముందు వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ తో పాటు వాళ్ళ దగ్గర ఏమేం జరిగాయి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేలా వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఒక్కొక్కటిగా మాట్లాడుతూ వస్తాను. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఫీ ఇన్కమ్ గా 800 crore ఏదైతే చూపించారో దాన్ని వాళ్ళు ఫ్రాడ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారని, మిస్ క్లాసిఫికేషన్ జరిగిందని, వాళ్ళకి సంబంధించిన కంటింజెన్సీ ప్రావిజన్స్ ని కంప్లీట్ గా వాడేశారంటున్నారు. 2522 crore దగ్గరగా కంప్లీట్ గా వాడేశారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈసారి వాళ్ళు 1325 crore దగ్గరగా ప్రావిజన్స్ చేశారు. ఇంకా వాళ్ళకి ప్రావిజన్స్ చేయడానికి కూడా, అంటే తప్పు చేస్తే ప్రావిజన్ గా పెట్టడానికి కూడా డబ్బులు లేదు. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ లోన్స్ అండ్ ఇంట్రెస్ట్ కారణంగా అడ్వర్స్ ఎఫెక్ట్ నియర్లీ 1960 crore దగ్గరగా పడిందని, డెరివేటివ్ అకౌంటింగ్ డిస్క్రిపెన్సీ కారణంగా 1960 crore దగ్గరగా ఇంపాక్ట్ పడిందని, అండ్ ఆడిటర్స్ కూడా కన్సర్న్ అయితే రేస్ చేశారు. ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ రిలేటెడ్ గా వీటన్నిటి రీజన్స్ తోనే బ్యాంక్ 2328 కోట్ల లాస్ ని ఈసారి పోస్ట్ అయితే చేసింది. నాకు తెలిసి లాస్ట్ 20 years లో బ్యాంకింగ్ హిస్టరీలో ఎప్పుడు ఇంతలా ఒక బ్యాంక్ లాస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ బోర్డే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రాడ్ జరిగింది, సీనియర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని. ఇప్పుడు ఒక్కసారి ఇండస్ ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా జరిగిన ఈవెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేశారనుకోండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. 12th September 2023 ఆర్బీఐ ఒక సర్క్యులర్ ని ఇష్యూ చేసింది. క్లాసిఫికేషన్, వాల్యుయేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇది ఎప్పుడైతే వచ్చిందో దెన్ అప్పుడు అన్ని బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ అంతా డెరివేటివ్స్ అకౌంటింగ్ రిలేటెడ్ గా రూల్స్ ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. దెన్ ఇక్కడ జరిగిందే పెద్ద ట్రాప్ రీటైల్ ఇన్వెస్టర్స్ పరంగా. ఎప్పుడైతే ఈ అప్డేట్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిందో వీళ్ళకి సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన సీఈఓ కి, డిప్యూటీ సీఈఓ కి అర్థమైంది కమింగ్ టైమ్స్ లో ఎలాగో ఈ డెరివేటివ్స్ డిస్క్రిపెన్సీ బయట పడుతుందని. కాబట్టి వాళ్ళకి సంబంధించిన షేర్లని 1500 రూపాయల పర్ షేర్ లెక్కన వాళ్ళు అమ్మేశారనమాట. స్లోగా అమ్ముకుంటూ వచ్చారు 27th June 2024 వరకు. తర్వాత October 2024 లో బ్యాంక్ తన రిలేటెడ్ గా జరిగిన డిస్క్రిపెన్సీస్ ని ఎవాల్యుయేట్ చేయడానికి డెరివేటివ్స్ రిలేటెడ్ గా జరిగిన పోర్ట్ఫోలియో కోసం పీడబ్ల్యూసీ వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. 17th Jan 2025 కంపెనీకి సంబంధించిన సిఎఫ్ఓ రిజైన్ చేశారు జస్ట్ బిఫోర్ Q3 రిజల్ట్స్. నెక్స్ట్ 6th March 2025 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ సిఇఓ కడిగితే ఆర్బీఐ కేవలం 1 సంవత్సరమే ఎక్స్టెండ్ చేస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్ అనేలా మనకి ఇండికేషన్స్ ని ఇచ్చింది. 10th March 2025 డిస్క్రిపెన్సీ జరిగింది. డెరివేటివ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా 1600 కోట్ల దగ్గరగా ఇష్యూ జరిగిందనేలా వాళ్ళు చెప్పడం. ఆ రోజే స్టాక్ సింగిల్ డే లో 27% పడింది. నెక్స్ట్ April 28, 2025 డిప్యూటీ సిఇఓ అరుణ్ ఖురానా, నెక్స్ట్ డే వచ్చి సిఇఓ సుమంత్ కాట్పాలియా ఇద్దరు కూడా రిజైన్ చేశారు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ. ఇన్ఫాక్ట్ ఈ పర్సన్ సిఇఓ కూడా 1500 రూపాయల దగ్గర షేర్లు అమ్మేసిన దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ May 15, 2025 బ్యాంక్ ఇంకొక 674 కోట్ల దగ్గరగా ఇన్కరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఓవర్ 3 quarters రిపోర్ట్ అయింది. దాన్ని కూడా ఫ్రాడ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నట్టు. ఫైనలీ నిన్న మోర్ దాన్ 2000 కోట్ల దగ్గరగా వాళ్ళు లాస్ ని పోస్ట్ చేస్తూ ఫ్రాడ్ జరిగింది, సీనియర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారనేలా అప్డేట్స్ చేస్తూ ఉన్నారు. ఇంత జరిగిన స్టాక్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? ఇదే మనం మార్కెట్ లో అండర్లైన్ చేసుకోవాల్సిన మెయిన్ ఎలిమెంట్. అంటే స్టాక్ లో ఏదైతే జరగకూడదని మార్కెట్ లో ఇన్వెస్టర్స్ అనుకుంటారో అదంతా జరిగిపోయి, ఏదైతే మ్యాక్స్ ఇంపాక్ట్ అనుకుంటారో అదంతా మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేసుకొని ఇంపాక్ట్ ని ఆల్రెడీ చూపించేసేసరికి ఇలాంటి వర్స్ట్ నెంబర్స్ కి స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అదే ఈ ఫైండింగ్స్ అన్ని ముందు రాకుండా అప్పుడు 27%, 10% దగ్గరగా పడిపోయింది ముందు స్టాక్. అలా ఏం కాకుండా ఒకేసారి రిజల్ట్స్ లో వచ్చుంటే మాత్రం ఆ మొత్తం ఇంపాక్ట్ ఒక్క రోజులో చూసేవాళ్ళు ఇన్వెస్టర్స్. సో అలా ఇప్పుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ కొనాలనుకుంటున్న వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యే కరెక్టే, బట్ కార్పొరేట్ బుక్ 15.73% డౌన్ అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. ఇది బిల్డ్ చేసుకోవడం నాట్ ఈజీ, అంటే అంత ఈజీ కాదు. నార్మల్ రీటైల్ బుక్ లా కాదు కార్పొరేట్ బుక్ ని బిల్డ్ చేయడం. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 41% డ్రాప్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.9 నుంచి 2.25 కి డ్రాప్ అయింది. అదర్ ఇన్కమ్ కూడా 71% డ్రాప్ అయింది. అదర్ ఇన్కమ్ ప్రావిజన్స్ చాలా స్ట్రాంగ్ గా చేశారు 1325 crore. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2.15 నుంచి 3.13% కి ఎలివేట్ అయ్యాయి, విచ్ ఈస్ బ్యాడ్. నెంబర్స్ బ్యాడ్ గా ఉన్నాయి. నెక్స్ట్ రికవర్ అవుతుంది, నెక్స్ట్ బాగా పెరుగుతుంది బ్యాంక్ అనుకుని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. లేదు నాకు గ్రోత్ కనిపించి స్టెబిలిటీ కనిపించాక ఇన్వాల్వ్ అవుతాను అనుకునే వాళ్ళు మాత్రం వెయిట్ అండ్ వాచ్. అండ్ ఎందుకు మనం షేర్ హోల్డర్స్ డేటాని టైం టు టైం చెక్ చేయాలనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 42% దగ్గరగా ఉంటున్న ఎఫ్ఐఎస్ ఒక వాటాని స్లోగా 29% కి ఎఫ్ఐఎస్ తగ్గించుకున్నారా. బట్ అదే పాయింట్ లో డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ చూడండి
స్లోగా వాళ్ళ వాటాను పెంచుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయని జనవరి నుంచి మార్కెట్ కి రిలీజ్ అవుతూ వచ్చిందో అక్కడ సిగ్నిఫికెంట్ గా వాళ్ళ వాటాని ఇండస్ఇండ్ బ్యాంక్ లో తగ్గించుకున్నారు. సో ఇక్కడ బాగా తెలివైన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నుంచి దీని రిలేటెడ్ గా స్లో డౌన్ కనిపిస్తున్నసరికి బయటకు వెళ్ళిన ఎఫ్ఐఎస్. కొన్ని నెక్స్ట్ ప్లేస్ లో మ్యూచువల్ ఫండ్స్ కనీసం డేటా వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యారు. బట్ మన పబ్లిక్ రీటైల్ షేర్ హోల్డర్స్ చూడండి, స్టాక్ పడుతున్నప్పుడు కొంత స్టాగ్నెంట్ గా ఉండి ఎప్పుడైతే కొంత ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయని మార్కెట్ లో అర్థమైందో అక్కడి నుంచి కొంచెం పెంచుకుంటూ వచ్చి రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైతే ఇష్యూస్ ఉన్నాయని క్లియర్ గా మార్కెట్ కి అర్థమైందో డిఐఎస్ కంప్లీట్ గా వాళ్ళ వాటాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటున్న టైంలో పబ్లిక్ వాళ్ళ వాటాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇది పర్సెంటేజ్ టర్మ్స్ లో మనకి పెద్దగా కనిపించట్లేదు, కానీ సుమారుగా 3,60,000 షేర్ హోల్డర్స్ నుంచి ఇప్పుడు 7,70,000 షేర్ హోల్డర్స్ కి డబల్ అయిపోయారు ఆల్మోస్ట్. అండ్ సెబీ కూడా ఈ బ్యాంక్ రిలేటెడ్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనేలా సెబీ చైర్మన్ గారు కూడా స్టేట్మెంట్స్ చేశారు. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఈ కోల్ ఇండియా రిలేటెడ్ గా వస్తున్న ఈ 2 కంపెనీల్లో ఐపీఓని అప్లై చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఒక కోల్ ఇండియా షేర్ ని నేను కొని నా డీమ్యాట్ అకౌంట్ లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ 2 కంపెనీల్లో కోల్ ఇండియా పేరెంట్ కంపెనీ అవుతుంది కాబట్టి షేర్ హోల్డర్ కేటగిరీని కానీ అనౌన్స్ చేస్తే ఈ 2 ఐపీఓల్లో దేనికైనా మంచి ఇంట్రెస్ట్ ఉంటే దెన్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రాబబిలిటీతో మనకి ఐపీఓలో అలాట్మెంట్ షేర్ హోల్డర్ కేటగిరీ ద్వారా దొరుకుతుంది. ఒక కోల్ ఇండియా షేర్ ని కొని డీమ్యాట్ అకౌంట్ లో పెట్టుకోవడం ద్వారా నేను నష్టపోయేదేం లేదు, కానీ ఈ ఐపీఓలో నేను లాభం చెందాలనే ఒక స్కోప్ క్రియేట్ అయినప్పుడు, ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఆ షేర్ ని కొనడం వల్ల లాభం ఉండదు. కాబట్టి డిఆర్హెచ్పి ని ఫైల్ చేసేదానికి ముందే, ఫైనల్ ప్రాస్పెక్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యేదానికంటే ముందే ఇవాళ కోల్ ఇండియా వాళ్ళు చేస్తున్న అనౌన్స్మెంట్ ప్రకారం ఈ 2 కంపెనీల్లో ఏంటి ఆ 2 కంపెనీలు, ఒకటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, రెండవది భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. ఈ 2 కంపెనీలు ఏ వాల్యుయేషన్ లో వస్తున్నాయో తెలుసుకుంటేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటాం. సో అవి ఏ ధరలో వస్తున్నాయో ముందు మనకు తెలియాలి. అలా తెలియాలంటే వాళ్ళ ఐపీఓ డాక్యుమెంట్స్ ని బయట పెట్టాలి, సెబీకి సబ్మిట్ చేసి అది అప్రూవల్ అవ్వాలి. సో అంతా మనకి వాల్యుయేషన్ తెలుసుకునే పాయింట్ కి ఏంటంటే షేర్ హోల్డర్ కేటగిరీ కూడా అనౌన్స్ అయిపోయి ఉంటుంది, అప్పుడు మనం ఒక షేర్ కొంటే ఎలిజిబుల్ అవ్వం. సో యూజువల్ గా ఏంటంటే ఐపీఓలో అలాట్మెంట్ పెంచుకోవడానికి షేర్ హోల్డర్ కేటగిరీలో అలాట్మెంట్ రావాలంటే కొంత రిస్క్ తీసుకొని, ఇక్కడ రిస్క్ ఉంది బట్ వెరీ లిమిటెడ్, ఒక్క షేర్ ని కొని పెట్టి ఉంచుకుంటే ఐపీఓ చాలా మంచి వాల్యుయేషన్స్ లా వస్తున్నాయి అనుకోండి, మనం అప్లై చేసుకోవచ్చు. లేదు మనకు నచ్చట్లేదు, ఒక షేరే కదా కొన్నాం, అదేం పెద్ద ఇంపాక్ట్ చెయ్యదు. కోల్ ఇండియా 2,46,000 కోట్ల విలువ చేసే కంపెనీ, లార్జ్ క్యాప్ కంపెనీ, చిన్నది కాదు. లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ ప్రొడ్యూసర్. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉంటున్న కోల్ లో 82% ఆఫ్ ద కోల్ ఇండియా నుంచి వస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ కి ఒక చిన్న హోప్, కొత్త కార్ అయితే లాంచ్ అయింది, టాటా ఆల్ట్రోజ్. ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడలే, మీకు తెలిసిందే కదా. ఒక కార్ లాంచ్ అయ్యాక కొంత టైం కి ఫేస్ లిఫ్ట్ ఎడిషన్స్ ని లాంచ్ చేస్తుంటారు. దాని నెక్స్ట్ వెర్షన్స్ గా అది బేస్ వేరియంట్ 6.89 lakh నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటున్నారు. ఒకవేళ దీనికి కానీ స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చాయని అనుకోండి, దెన్ అది టాటా మోటార్స్ సంబంధించిన ఫర్దర్ లాంచెస్ కి ఎక్సైట్మెంట్ అయితే పెంచుతుంది. M&M వాళ్ళు అలానే కదా, ఒక్కొక్క లాంచ్ తో మాకు ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, అన్ని ఆర్డర్స్ వస్తున్నాయని స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ నెక్స్ట్ నెంబర్స్ రిజల్ట్స్ ని కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ గ్రో అయ్యారా. ఇలా JLR ఎలాగో కొంత స్టెబిలైజ్ అవుతుంది గ్లోబల్ గా, బట్ ఇండివిజువల్ గా ఉంటున్న ప్యాసింజర్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ స్ట్రెంథెన్ అవుతూ వెళ్ళాయంటే టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ లైక్ అదర్ ఆటో స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ లో స్టాక్స్ ని చూసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క మోడల్ హిట్టా ఫ్లాప్ అనేది కూడా ఇన్వెస్టర్స్ కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకీ కార్ల రిలేటెడ్ గా కొంచెం బాగా స్టడీ చేస్తున్న వాళ్ళు టాటా ఆల్ట్రోజ్ రిలేటెడ్ గా ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ రిలేటెడ్ గా ఉన్న డీటెయిల్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఈ మోడల్స్ కి, ఈ ప్రైజెస్ కి వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ వర్తా కాదా అన్న దాని రిలేటెడ్ గా మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వాళ్ళు ఇస్తున్న కీ ఫీచర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ అలాగే టాటా మోటార్ ఇన్వెస్టర్స్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, టాటా మోటార్స్ సంబంధించిన JLR తో ఒక స్ట్రాటజిక్ రిలేషన్ లో ఉండే వూల్ఫ్ స్ప్రెడ్ వాళ్ళు బ్యాంక్రప్సీకి ఫైల్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఈవీ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ సబ్సిడరీ అయిన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కి ఈ వూల్ఫ్ స్పీడ్ అనే వాళ్ళకి స్ట్రాటజిక్ రిలేషన్ ఉంది. బట్ $6.5 బిలియన్ డెట్ లో కూరుకుపోయి కట్టలేకపోవడం వీళ్ళు బ్యాంక్రప్సీకి ఫైల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇలా చేయడం కారణంగా ఏదైనా JLR కి సంబంధించిన ఈవీ సప్లై చైన్ అయినా డిస్టర్బ్ అవుతుందా, ఏదైనా రిస్క్ లోకి వెళ్తుందా అని మేనేజ్మెంట్ నుంచి ఏదైనా కామెంటరీని క్లారిఫికేషన్ కోసం కూడా ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 600 crore గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని యూపీలో స్టార్ట్ చేశారని, 12 మిలియన్ దగ్గరగా బేస్ ని ప్రొడ్యూస్ చేయగలిగే యాన్యువల్ కెపాసిటీతో ఈ ప్లాంట్ రన్ అవుతుందని అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ GRSE ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది కదా, ప్రధానమైన కారణం వీళ్ళకి 25,000 కోట్లు విలువ చేసే నావీ ప్రాజెక్ట్ లభించిందని. 5 out of 8 నెక్స్ట్ జనరేషన్ కోవర్ట్ అండర్ ఇండియన్ నావీ NGC ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు. ఇది ఆల్మోస్ట్ 25,000 కోట్లకి పైగా విలువ చేసే ప్రాజెక్ట్ అనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. దీంతో పాటు నావీ నుంచి కమింగ్ టైమ్స్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు గెలుచుకునే ఆస్కారం ఉందని, సుమారుగా 70,000 కోట్లకి పైగా విలువ చేసే ప్రాజెక్ట్స్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్నాయి. అందులో కూడా వీళ్ళు ఒక స్ట్రాంగ్ కంటెండర్ గా నిలబడతారని ఇలా GRSE దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ అలాగే వీళ్ళ రిలేటెడ్ గా ఇంకొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తుంది. వీళ్ళకి $21 మిలియన్ 175 crore విలువ చేసే ఒక ఆర్డర్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి అలాట్ అయిందనమాట. బట్ అది క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇది చిన్న ఆర్డర్ కదా, 175 crore, కాబట్టి పెద్దగా దీనికి రియాక్షన్ కనిపించలేదు. నెక్స్ట్ బయోకాన్ బయాలజిక్స్ వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ ఇన్సులిన్ సప్లై రిలేటెడ్ గా మలేషియా దగ్గర నుంచి లభించింది. మలేషియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు October 28, 2025 వరకు కూడా వీళ్ళ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేశారని, గతంలో ఉంటున్నది 3 year కాంట్రాక్ట్ April 2025 కి ముగియాలి, ఎందుకంటే April 2022 లో తీసుకున్నారు. బట్ అది ఇంకో 6 months పాటు ఎక్స్టెండ్ అవుతుందని అప్డేట్ అయితే చేశారు. సెల్జర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 192 crores విలువ చేసే స్మార్ట్ స్ట్రీట్ లైట్నింగ్ ఆర్డర్ BPMP వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ఇది బెంగళూరు రిలేటెడ్ గా లభించిన ఆర్డర్. నెక్స్ట్ హిమాద్రి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు US కి సంబంధించిన బ్యాటరీ మేకర్ లో 16.24% వాటాని 37.47 crore పెట్టి కొంటున్నట్టు, ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీలో వాటాని కొంటున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. దీంతో ఈ ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీకి సంబంధించి సౌత్ కొరియా అండ్ బెంగళూరులో నెక్స్ట్ స్టార్ట్ అవబోయే గిగా ఫ్యాక్టరీ రిలేటెడ్ గా వీళ్ళకి యాక్సెస్ దొరుకుతుందని, అండ్ వీళ్ళకి సంబంధించి క్యాథోడ్ యానోడ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, వాటి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా కూడా యూసేజ్ ఉంటుందని హిమాద్రి వాళ్ళ అప్డేట్స్ లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి హిందుస్థాన్ జింక్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది. బాలే పాలెం రిలేటెడ్ గా మినరల్ బ్లాక్ కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది టంగ్స్టన్ అండ్ అసోసియేటెడ్ మినరల్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ NBCC వాళ్ళకి 161.55 crore విలువ చేసే ఇంటీరియర్ వర్క్ ఆర్డర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీ రీజియన్ లో లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ దీపక్ ఫర్టిలైజర్ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 28% పెరిగాయి. మార్జిన్స్ కొంత ఇంపాక్ట్ అవుతున్నా ప్రాఫిటబిలిటీ 21% దగ్గరగా పెరుగుతూ కోర్ బిజినెస్ మెట్రిక్స్ అన్నిటిని స్ట్రాంగ్ గా వీళ్ళు మెయింటైన్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళు 10 rupees దగ్గరగా డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఆపరేషనల్ క్యాష్ లో కూడా 1879.66 crore దగ్గరగా డిక్లేర్ చేశారు. గతంలో అది 732 crore దగ్గరగా ఉంది. అండ్ ITC నెంబర్స్ కూడా నేను మీకు ఒక్కొక్క డివిజన్ రిలేటెడ్ గా చూపిస్తున్నాను. టొబాకో రిలేటెడ్ గాను బెటర్ గ్రోత్ కనిపిస్తుంది. FMCG రిలేటెడ్ గాను బెటర్ గ్రోత్ కనిపిస్తుంది. అగ్రి బిజినెస్, పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ అండ్ ఇతర బిజినెస్ లో కూడా వీళ్ళు గుడ్ గ్రోత్ ఆన్ సెగ్మెంట్ వైడ్ గా రిపోర్ట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి ITC నెంబర్స్. అండ్ వీళ్ళు 7.85 rupees డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. దీనికి రికార్డ్ డేట్ 28th May, పేఅవుట్ బై 31st July లోపు వస్తుంది. సో ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. అలా స్ట్రాంగ్ గా కాదు, అలానే వీక్ గా కాదు, డీసెంట్ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా కంప్లీట్లీ సర్ప్రైజ్ చేస్తుంది మార్కెట్ ని. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఈసారి వచ్చిన క్వార్టర్ ని లాస్ట్ ఇయర్ క్వార్టర్ తో మీరు కంపేర్ చేస్తే 17% లో రెవెన్యూ గ్రోత్, 56 basis points దగ్గరగా మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ ఉండడం కారణంగా స్ట్రాంగ్ గా ఆపరేషనల్ ప్రాఫిట్ 5 times దగ్గరగా గ్రో అయింది. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో వాళ్ళకి ఎక్సెప్షనల్ గా ఇంపాక్ట్ ఉంది బాటమ్ లైన్ పైన. బట్ దాన్ని అడ్జస్ట్ చేసి మనం చూసిన అవుట్ ఆఫ్ ద బాక్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ 4 rupees per share డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ వీళ్ళ గైడెన్స్ ని కూడా చూడండి. FY 27-28 లోపు వీళ్ళ US రెవెన్యూ టార్గెట్ ని $400 million దగ్గరగా పెట్టుకున్నారు. అండ్ నాట్ ఓన్లీ ఇండియా, US, వీళ్ళకి ఇటలీ, కెన్యా, ఇలా వేరే దేశాల్లో కూడా ఇంచుమించు 100+ కంట్రీస్ దగ్గరగా కూడా ఫుట్ ప్రింట్ ఉంది. స్ట్రాంగ్ నెంబర్స్ ఈసారి వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ ఎంక్యూర్ ఫార్మా కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గా స్టాక్ పెరిగిందా, దానికి బ్యాక్ ఉంటున్న రీజన్ కూడా ఇదే. నెంబర్స్ చాలా బాగున్నాయి. రెవెన్యూ సైడ్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ అక్రాస్ 3 segments మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ సుబ్రోస్ వాళ్ళ నెంబర్స్ ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ 9%, బట్ మార్జిన్స్ ఎలివేట్ అవడం కారణంగా ప్రాఫిట్ 52% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ 2.60 rupees దగ్గరగా డివిడెండ్ వీళ్ళు ప్రకటించారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.